అనంగా ఒక ఊరుందట. అయితే ఆ ఊర్లో ఇద్దరు అన్నదమ్ములు ఉన్నారట. ఇద్దరు అన్నదమ్ములు ఉంటే అన్న కొంచెం ఆర్థికంగా తక్కువ ఉన్నాడట. తక్కువ ఉంటే అన్న ఏం చేసిండట, నువ్వుల రేటు తక్కువ ఉన్నప్పుడు ఒక బుడ్డెడు నువ్వులు తెచ్చి ఇంట్లో భార్యకి ఇచ్చి దాచిపెట్టమన్నాడట. భార్యకు బుడ్డెడు నువ్వులు తెచ్చి ఇచ్చిండట. ఏమే, ఈ నువ్వులు లోపల పెట్టు, మంచి బేరం వచ్చినప్పుడు అమ్ముకుందాం. మళ్ళీ ఏమన్నా దినుసులు తక్కువ ఉన్నప్పుడు గజొన్నలో ఇంకేమన్నా ఉంటాయి కదా, మినుములో, కందులో, అట్లా ఏమన్నా తెచ్చి మళ్ళీ కొనుక్కొచ్చి మళ్ళీ రేటు ఎక్కువ ఉన్నప్పుడు అమ్ముకుందాం. పిల్లలకి ఏదైనా వేయచ్చు, లేకపోతే ఇంత వ్యాపారం పెట్టుకుందాము, మంచిగా బతుకుతామే, మనకేం లేదు కదా అని చెప్పి ఆ నువ్వులు భార్యకి ఇచ్చిండడు. ఆమె తీసుకుపోయి లోపల పెట్టిందట. వంటలు అయినాయి, తిన్నారు, పండుకున్నారు. ఇక ఆమెకు నువ్వులు వేయించుకొని చక్కెర కలుపుకొని తినడు ఇష్టమట. ఎప్పటి నుంచో కోరుకున్నదట. ఈ నువ్వులను చూడంగానే ఇక మనసు ఊరుకుంటలేదు. మెల్లగా ఆయనతో లేచిందట. లేచి గిన్నెని పిడికడ నువ్వులు తెచ్చుకొని మూకుడు పెట్టి ఆయనతో వేయించుకున్నదట. చల్లారంగానే ఆయనతో చక్కెర కలుపుకొని బొక్కేసిందట. తెల్లవారింది. మళ్ళా తినాలనిపించిందట. మళ్ళా ఇట్లా పిడికడు. అట్లా తినాలనిపించినప్పుడల్లా పిడికడే. నేను పిడికడే తింటున్నా కదా అనుకుందామే. బుడ్డి కాళైతుందని అనుకోలేదు పాపం. ఇంత రోజులు గడిచిపోయినాయి, బుడ్డే నువ్వులు అయిపోయింది. ఆ మొగడు ఏం చేసిండట, వ్యాపారస్తుడిని తీసుకొని వచ్చిండట. ఏమే, నీకు నువ్వులు ఇస్తే కదా, రేపో ఆ బుడ్డి పట్టుకొని రాపో, మంచి బేరం వచ్చింది, తీసేద్దాం అనగానే ఆయనతో ఆమె లోపలికి పోయిందట. ఏడ్చుకుంటూ నిలబడ్డదట. అయ్యో ఎంతసేపు అయ్యో వస్తలేదని చెప్పి లోపలికి పోయిండట. ఏమే, నువ్వులు తెమ్మంటే ఇక్కడ నిలబడ్డావా అంటే ఏడుస్తుందట. ఏమైంది, ఎందుకు ఏడుస్తున్నావా? నేను భయపడ్డాడట. భయపడంగానే ఏం లేదు, నాకు నువ్వులంటే ఇష్టము, నువ్వు దాచిపెట్టావు అన్నప్పటి నుంచి పిడికడు వేయించుకొని చక్కెర కలుపుకొని తింటున్నా, బుడ్డే నువ్వులు అయిపోయినాయి అని ఏడుస్తుందట. ఎంత పని చేసినవే, నాకు వ్యాపారస్తుడు ముందట ఇజ్జత్ తీస్తివి, ఇప్పుడు పైసలు రాకుండా అయిపోయాయి, ఆయన ముందట నాకు మాటావాయే అని చెప్పి ఆయనతో చెంప మీద ఒక్కటేసిండట గట్టి కోపం మీద. వేసి ఆయన ఇట్లా నుంచి ఎలగొట్టిండట. పిల్లలకేం లేకుండా చేస్తేవి పో అని ఆయనతో ఎలగొట్టిండట. ఎలగొట్టంగానే సాయంత్రం అవుతుంది. పాపం ఎక్కడికి పోతుంది. తల్లిగారింటికి పోదామంటే దూరం, మళ్ళీ ఇంటికి వద్దామంటే మొగడు రానిస్తాడో రానియడో. ఆ ఊర్లో ఆంజనేయ స్వామి గుడి ఉన్నదట. గుడి ఉంటే పోయి ఆయనతో అయ్యగారు పూజ చేసి పోయిండు. సాయంత్రం దీపం పెట్టిపోయిండు. ఎవ్వరు లేరుగా చుట్టుపక్కల. పోయిందట, ఆంజనేయ స్వామి విగ్రహం వెనుక కూర్చున్నదట. రాత్రి అవుతున్నది. ఆమెకు నిద్ర ఆగుతలేదు పాపం. నిద్ర పోయింది. ఎందుకంటే బాధలు ఉన్నది, ఏడ్చుకుంటున్నది, ఆకలి అవుతున్నది, అన్నీ అవుతున్నాయి ఆమెకు. ఇక ఆమె ఏ మనసున పట్టకుండా ఆయనతో విగ్రహం వెనుక ఒరిగిందట. అట్లా నిద్ర పోయింది. కానీ మళ్ళీ ఇంతట్లకు దొంగలు వచ్చారట. దొంగలు వచ్చి దేవుడికి దండం పెట్టుకున్నట. దేవుడా దేవుడా, మాకు మంచి ఇల్లు ఇయ్యి, నీకు సగం మాకు సగం అని వాళ్ళు దండం పెట్టుకొని వెళ్ళిపోయిందట. తెల్లవారుతున్నది. ఓ 3:30 4 జాము అవుతున్నది. ఆయనతో మళ్ళీ వచ్చారు. మంచి ఇల్లు దొరికింది నీ స్వామి, నీ దయ వల్ల, ఇగో నీకు సగం మాకు సగం, పైసలు బంగారం. అక్కడ సగం పెట్టిండ్రు, సగం దొంగలు తీసుకొని పోయినట. ఈమె అయితే ఇక తెల్లవారుతుంది. పూజారి వస్తాడు, ఉడిచేటోళ్ళు వస్తారు, చూస్తే బాగుండదు, తెలిసిన వాళ్ళు అయ్యి ఎట్లుంటుంది ఆయన వికారంగా అని చెప్పి ఆయనతో ఇట్లా కొంగు నిండేసుకుందట. విగ్రహం ముందుకు వచ్చి, నాయన నాకు రాత్రి నాకు నిద్ర పోవడానికి చోటు ఇచ్చినావు, లేకపోతే ఎక్కడ పోదునో ఏమో అని చెప్పి దేవుడికి దండం పెట్టుకుంటుందట. దండం పెట్టుకొని కళ్ళు తెరిచే వరకు ఏమున్నది, మంచి బంగారం పైసలు ఉన్నాయి. అమ్మో, స్వామి నా కోసమే పెట్టినట్టున్నాడు, నా భర్త రానిస్తాడు ఇంట్లోకి అని చెప్పి మంచిగా ఒళ్ళే కట్టుకున్నదట. కొంగుల కట్టుకున్నది. ఆయనతో ఎవరికి కనబడకుండా ఇంటికి వెళ్ళిపోయి. తెల్లారగట్ల కదా, పెద్దగా ఎవరు జనాలు లేరు. ఇంటికి వెళ్ళిపోయి అయితే డోర్ కొట్టింది. డోర్ కొట్టగానే ఎవరు అన్నాడట. ఆయన అనగా నేనే అన్నదట. అనగానే మళ్ళీ వచ్చినావి అని చెప్పి కట్టె పట్టుకొని వచ్చిండట. ఏ ఆగు ఆగు, నువ్వు ఆగు, నా మాట విను, ఒకసారి డోర్ తీయనగానే అయితే డోర్ తీయగానే లోపలికి పోయిందట. మూళ్ళు ఇప్పి చూపించిందట. చూపించగానే మంచిగా బంగారం పైసలు ఉన్నాయి అందులో. ఇవ్వెక్కడియే, ఏమన్నా రాత్రి కన్నా నాయంత దొంగతనం చేసుకొని వచ్చినావంటే, కాదు కాదు, ఇట్లా నేను లేచా ఆంజనేయ స్వామి గుళ్ళేమో అనుకున్నా, నేను ఎటు పోలే, నేను తెల్లారు లేచి దేవుని దండం పెట్టే వారికి ఇవి ఎదురుగా ఉన్నాయి, ఆ దేవుడు నా కోసమే ఇచ్చిండు అనుకొని తెచ్చుకున్నా అనగానే ఇక మగానికి కూడా మనమేమి ఎక్కడేం ఇచ్చిండు అని చెప్పి ఆయనతో తీసుకున్నారట. తీసుకొని భార్యకి ఏం చెప్పిండట, మా తమ్ముడింటికి పోయి ఓ సోలనో ఓ తక్కేనో తీసుకొని రా, ఇవి జోకుదాం మనం, నానున్నది అన్నట్టు బంగారం. ఓ తక్కడైతే జోకొచ్చు, ఈ చిల్లర పైసలు అయితే అవి సోలలో జోక్కుంటారో మరి ఏందని కట్టాలి. ఇక అయితే పోయి తెపో అనగానే అయితే ఆమె పోయింది. పోయి చెల్లె ఓ తక్కేనో సోలనో ఇయ్యిరా,
అనగానే అయితే ఆమె తక్కడ ఇచ్చిందట. ఇచ్చేటప్పుడు ఆమె ఏం చేసిందట, అడుక్కింత చింతపండు పెట్టించిందట. చింతపండు అతుకు పెట్టించిందట తక్కడకు. తీసుకొని వచ్చిందట, మంచిగా జోకిండ్రట. లోపల పెట్టుకున్నాక ఆయన ఇవి ఇచ్చినా పోవే తక్కడ అనగానే పోయి ఆయన తక్కడే ఇచ్చేసింది ఏరాలు. ఇయ్యంగానే ఆ చెల్లి ఏం చేసిందట, అక్క అక్క దీనికి ఉంగరం చిక్కుకున్నదే, ఇది ఎక్కడిది, ఇది మీకు ఇంత బంగారం ఎక్కడిది, జోకే అంత బంగారం మీకు ఎక్కడిది అని అడిగిందట. అడిగితే ఏం లేదురా చెల్లె, ఇట్లా మీ బావ నువ్వులు తెచ్చిండు, నాకు మంచిగా అనిపించి ఎంచుకొని బొక్కినా, నన్ను కొట్టిండు. కొట్టి నన్ను ఇంట్లో నుంచి ఎడగొడితే ఎక్కడ వండుకోవాలి ఆ రాత్రి, పోయినా ఆంజనేయ స్వామి గుళ్ళే వాడుకున్నా అని చెప్పిండ్రు. చెప్పంగానే ఎంత సరే అని చెప్పేసి ఇక ఈ చెల్లి ఏం చేసింది అమ్మ, ఇక నేను కూడా నువ్వులు తెప్పించుకుంటా, నువ్వులు తెప్పించుకుంటా వేసుకొని బుక్తా, ఇక నేను కూడా ఇదే కథ చేస్తా అని అనుకుందట. అనుకొని ఆయన ఇక అక్క వెళ్ళిపోగానే మొగాడికి చెప్పిందట తెల్లారి, ఏమండి ఏమండి, ఇక దాని నిద్ర కూడా పడతలేదు, ఇక రాత్రి చెప్పింది, నాకు రేపు బుడ్డెడు నువ్వులు కావాలి, నాకు బుడ్డెడు నువ్వులు తెచ్చేయమంటే, బుడ్డెడే ఎందుకే, ఇంటి నిండా నువ్వులే ఉన్నాయి, బస్తాలలో వచ్చాడు ఉన్నాయి, తీసుకో, లేదు లేదు నాకు బుడ్డెడే కావాలి అనగానే ఆయనకి ఇది ఎట్లయినా వినదని చెప్పి ఓ బూటేడు తెచ్చి ఆమెకి ఇచ్చిండట. ఇయ్యంగానే ఈమె రోజుల కొద్ది వేయించుకొని బుక్కింది. ఈమె అట్లా కాదు, ఇక ఒక రోజులనే మొత్తం వేయించుకున్నదట, బుక్కిందట. నాకు వచ్చేటట్టు మోగనికి చెప్పిందట, ఒక వ్యాపారస్తుని తీసుకొనిరా, ఆయన ముందు నన్ను అడుగు, నేను లేవంట, నన్ను కొట్టు, నేను ఇంట్లో నుంచి వెళ్ళిపోతా. అయ్యో ఇంత కథ ఎందుకే, తింటివి నీకు వాళ్ళ నువ్వులు మస్తు కొనై తిను, ఇంకా కావాలంటే అంటే వద్దొద్దు నేను చెప్పింది చేయి నువ్వు అనగానే ఆయన సరే అని చెప్పేసి ఎవరినో తొలుకొని వచ్చిండు. తోలుకొని వచ్చి ఆయన ఏమే నువ్వులు దే అని అనగానే అక్కడనే ఏడ్చుకుంటూ నిలబడ్డది. కొట్టని సైన్ చేస్తుందట. ఆయనకేమో కొట్టబుద్ధి అవుతలేదు, గారు వాళ్ళ భార్య ఏం చేస్తాడు, తప్పదు ఇక ఆయన చెంప మీద మెల్లగా ఒకటి వేసిండట. వేయంగానే ఆయన ఓ అనుకుంటూ ఆమె వెళ్ళిపోమండలే, ఏమండలే భర్త పాపం, ఏదో చెంప మీద గిట్లా అన్నాడు. అనగానే ఇక నా మొగడు కొట్టిండు అని చెప్పి ఆయనతో వెళ్ళిపోయిందట. వెతుకు ఆయన ఆంజనేయ స్వామి గుడి తెలుసు కదా, ఇక ఊరేనా పోయిందట. గుడి వెనకాల ఆయన విగ్రహం వెనకాల కూర్చున్నదట, మంచిగా కూర్చున్నదట. అర్ధరాత్రి దొంగలు వచ్చారు. దొంగలు వచ్చి స్వామి స్వామి మొన్న మంచి ఇల్లు మాకు చూపించినావు, మస్తు బంగారం పైసలు దొరికినాయి, నీకు సగం పెట్టినాము, మేము సగం తీసుకొని పోయినాం, ఇవాళ కూడా మంచి ఇల్లు దొరికేటట్టు చూడు, మళ్ళీ మీకు సగం మాకు సగం అని చెప్పి దండం పెట్టుకుంటున్నాడు. దండం పెట్టుకుంటే ఈమె సరేరా అన్నదట దొడ్డు గొంతు పెట్టుకొని. వాళ్ళ ఆయనతో గుర్తుపట్టింది. ఆ రోజేమో ఆమె ఏం మాట్లాడలే కదా, ఆమె నిద్రలు ఉన్నది ఆమె. ఇవాళ ఈయన అట్లా కాదు కదా, ఈమె కావాలని చెప్పి కూర్చునే వాళ్ళు ఎవరు వస్తారా, ఎక్కడి నుంచి వస్తారా అని ఆలోచించుకుంటూ కూర్చున్నది. వాళ్ళు ఇంతలోకి రానే వచ్చి దండం పెట్టి ఈమె సరేరా అని అనగానే ఆయనతో వెనక పోయిందట, ముందుకొచ్చి అమ్మా మొన్న కూడా నువ్వేనావే, మేము ఇక్కడ సగము గుడి డెవలప్మెంట్ ఎవరన్నా గుడికి సంబంధించిన వాళ్ళు తీసుకుంటారని ఇక్కడ పెట్టిపోయినాము, అసలు నువ్వెవరు, మొన్న పెట్టిపోయినవి కూడా తీసుకుపోయినావు, మళ్ళీ ఇవాళ వచ్చి కూర్చున్నావు, మళ్ళీ ఇవాళ పెట్టిపోతే కూడా తీసుకుందాం అనుకున్నావు అని చెప్పి ఆయనతో బయటకు తీసుకొచ్చి వాళ్ళ దగ్గర చాకుందట, ముక్కు చెవు రెండు కోసేసాడు. కోసేయంగానే ఆయనతోలా పోదిపోని మొత్తుకుంటూ ఏడ్చుకుంటూ నా మొగడు ఏమన్నాడు, నన్ను రానిస్తాడని చెప్పి ఆయన ఇంటికి వచ్చింది. ఇంటికి వచ్చి డోర్ కొట్టగానే పాపం ఆయన వెతుకుతున్నాడు ఎక్కడ పోయిందో అని చెప్పి, కానీ ఈ గుళ్ళు ఉందని ఆయనకు తెలియదు కదా. చూసే వరకు భార్య ఇంటి ముందట. వచ్చినావా అవే అన్నాడట. ఇట్లా మొహం తిప్పి చూసే వరకు ఏముంది, ముక్కు లేదు చెవు లేదు, రక్తం కారుతుందట. అయ్యో ఏమైంది, ఇంత కథ అయింది, ఏమైంది, ఇదంతా ఏంది రామాయణం అంటే, నువ్వు చెప్తే వినకపోతే నేను చెప్పకుండా పోయి నువ్వు చెప్పంగా వినకుండా పోయి నేను లేని కథ చేసుకోటి, ఇట్లా దొంగలు వచ్చారు, నేను సరేరా అన్న అనగానే వాళ్ళు ఆయనతో నా ముక్కు చెవు రెండు కోసిపోయిర్రు, అయ్యో అని ఏడుస్తుందట పాపం. చూసినావా అవే ఆశకు పోతే, మనకు ఉన్న దాంట్లో మనకు మంచిగానే ఉన్నాం కదా, అన్న వాళ్ళకంటే లేదు ఏదో చేసుకున్నారు ఆమెనంటే ఆమె పోయే అనుకోకుండా అట్లా వాళ్ళకి దొరికింది, మనకేమొచ్చింది, మనకు భగవంతుడు ఇచ్చిన దగ్గరికి మంచిగానే ఉంది కదా అని చెప్పి ఇక భార్యను ఏమనకుండా ఇంట్లోకి తీసుకొని వచ్చిండట. కానీ ఆ ముక్కు లేదా చెవు లేదా పడు ఎంతకాలం అని మళ్ళీ ఇంకో ఆమెను చేసుకుండట, మంచిగా ఉండట. కథ కంచికి మనం